దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా సహోదరులారా? ఈ యొక్క వాక్య ధ్యానాలు మీ యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు వీటిని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతము మనము యోహాను రాసినటువంటి పత్రికలను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. ఈ యొక్క యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ గారి గురించి మరి కొన్ని మాటలను మనం తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. ఇది ఎవరికి రాశాడు, ఏ ఉద్దేశంతో రాశాడు, ఏ సందర్భంలో రాశాడు అని మనం చూసినట్లయితే అలనాటి స్థానిక సంఘములో ఉన్నటువంటి అనేకులు మరి వారి సిద్ధాంతాలను బట్టి, వారు చేసేటువంటి భక్తి విధానాలను బట్టి వారు విభేదాలు కలిగి కొందరు బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మరి వారిని అందరినీ కూడా సరిచేస్తూ, బోధిస్తూ, ప్రేమతో గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ కొన్ని మాటలను యోహాన్ గారు ఈ యొక్క మొదటి పత్రికలో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇందులో 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా మనకు కనబడతాయి. రోమీయులు కొందరు ఆ యొక్క దేవాలయాన్ని, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టిన తరువాత, నాశనం చేసిన తర్వాత అదే సంవత్సరంలో మరి ఈ యొక్క యోహాను ఎఫెసు ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మరి పండితులు చెప్తూ ఉంటారు. ఈయన మరి మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎందుకు ఈ యొక్క పత్రికను ఆయన రాస్తున్నాడు, ఏ విషయంలో ఆయన రాస్తున్నాడు అనేటువంటి మాటలు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయిచున్నాము. ఆయన ఈ యొక్క సంఘ సహవాసములో ఉన్నటువంటి సంతోషాన్ని మరి తెలియచేయటానికి ఈ యొక్క మొదటి పత్రికను రాసినట్లుగా మనం చదివాం. అలాగనే 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మరి తొట్టిల్లిపోయినటువంటి సమయంలో, పాపములో పడిపోయినటువంటి సమయంలో క్షమాపణ మరి మనం కోరాలి అనేటువంటి సంగతులను తెలియచేయటానికి ఆయన ఈ యొక్క మాటలను రాసి ఉన్నారట. అలాగనే 2వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అబద్ధ బోధకుల నుండి మరి దేవుని పిల్లలను కాపాడటానికి ఆయన ఈ యొక్క మొదటి పత్రికను రాసి ఉన్నారు. అలాగనే 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. అనగా దేవుని పిల్లలకు నిత్య జీవం ఉంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మీకు కలిసి వస్తుంది, లేకపోతే మీకు ఈ భూమి మీద ఉన్నప్పుడు సౌఖ్యంగా ఉంటుంది. ఇలాంటి మాటలు అల్ప విశ్వాసమైన మాటలండి ఇవన్నీ. ప్లస్ ఏంటంటే ఇవన్నీ కూడా అల్పమైన పునాది మీద మనుషులను కట్టేవి. క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే మరి మనకు నిత్య జీవం ఉంది. ఈ మాటలను మనము ఖచ్చితంగా బోధించవలసిన వారమై ఉన్నాము. రెండవది, నిత్య జీవమును గుర్చినటువంటి పూర్తి వివరాలు మనము తెలుసుకొని ఉండాలి. మనం ఈ భూమి మీద రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసును పొంది కొన్ని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తున్నాము అంటే మరి ఏదో మనకు కలిసి వస్తుందనో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి మరి భోగముల యందు మనము సౌఖ్యంగా ఉండాలని మాత్రం కాదు. నిత్య జీవము కొరకే మనం ఈ భూమి మీద మరి భక్తిని చేయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను కూడా మరి సంఘానికి రాస్తూ మనము ఎలాగా సహవాసాన్ని కలిగి ఉండాలి అనే విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలను చదువుకుందాం. మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల
మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునుగా చేయును. ఈ మాటలను మనం చూసినప్పుడు దేవునితో మనం ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అలాగనే 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను మనం చూసినట్లయితే పాపమును మనం ఎలా ఒప్పుకోవాలి అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అంటే మనము ఏ విధంగా పాపాలను ఒప్పుకోవాలి, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, ఎలా ఒప్పుకోవాలి అనేటువంటి మాటలు ఈ యొక్క వచనాల్లో మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలను మనం చూసినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన్న బద్ధుడయ్యున్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇక్కడ ఈ వచనాలు మనకేం నేర్పిస్తున్నాయి అంటే క్రీస్తు ఆజ్ఞలకు మనము లోబడి ఉండాలి అనేటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 2వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలను మనం చదివినట్లయితే, ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగచేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఈ మాటలు మనకు ఎలాగా మరి ఏ యొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి అంటే, మరి ఇతర విశ్వాసులతో మనము ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి మరి విషయాన్ని ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యొక్క సారాంశము. ఈ మాటలను బట్టే ఈ మొదటి పత్రిక రాయబడింది. మిగిలినటువంటి మాటలను మరి
మరలా రేపటి కాల సమయంలో మనము తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాజా. ఇంతవరకు కూడా మీరు మాకు తోడయుండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా, తెలిసి తెలియక మేము చేసిన తప్పిదములను, పాపములను క్షమించండి. మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. క్రైస్తవ నిరీక్షణ అయ్యా, ఒక నిత్య జీవము ఉన్నది అనేటువంటి నిరీక్షణ కనుక అయ్యా, దాని యందు మేము ఆసక్తిని నిలిపి నాయన మా జీవితములను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈ మాటలను విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకొను స్పష్టంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికను నాయన మేము ధ్యానించటానికి మీరు మాకు కృప చూపించండి. మా ఆత్మ సంబంధమైన కన్నులను మీరు తెరవండి ప్రభువా. అయ్యా, ఇది రాయించిన నీ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడటానికి మీరు కృప చూపించండి. మానవుని యొక్క జ్ఞానము చాలా కొద్దిది నాయన. అయా, మేము అక్షరార్థముగా మాత్రమే చూస్తాం, కానీ దానిలో ఉన్నటువంటి నాయన ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని మాకు తెలియచేసి దాని ప్రకారముగా వెలుగులో మేము నడుచుటకు మీరు కృప చూపించండి. నీ ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చడానికి కృప చూపించండి. నీ ప్రేమ మాలో ఉంచండి అయా. ప్రతి వ్యక్తిని కూడా అయా, విశ్వాసములో ఉన్నటువంటి అనేకుల పట్ల మేము ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలనేటువంటి మాటలు ఇందులో స్పష్టంగా రాసి ఉంచి ఉన్నారు ప్రభా. వీటిని కనుగొని దాని ప్రకారం జీవించటానికి మీరు కృప చూపించండి. ఎన్నోసార్లు మేము తొట్టిల్లిపోతూ ఉంటాము నాయన. ఆ సమయంలో నాయన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మాకున్నాడనేటువంటి మాటను నీవు జ్ఞాపకం చేస్తావు. నీ సన్నిధిలో ప్రతి పాపమును కూడా ఒప్పుకొని నాయన పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకంలో జీవించటానికి మీరు మాకు కృప చూపించండి నాయన. ఎంతో ఆసక్తిగా ఈ మాటలను ఆలకించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఇహ సంబంధమైన పర సంబంధమైన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.